ఆలయ భూముల రక్షణకు డీజీపీఎస్ సర్వే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. ఇప్పుడు ఆలయ భూముల రక్షణ కోసం సర్వే చేస్తామని అంటున్నారు. అసైన్డ్ భూముల రక్షణ కోసం సర్వే చేయాల్సిన అవసరం లేదా? టీఎస్ఐఐసి భూముల సర్వే కోసం టీఎస్ఐఐసి భూముల రక్షణ కోసం సర్వే చేయాల్సిన అవసరం లేదా? అవసరం లేదా? మేము మొన్న ఒక భయంకరమైన అంశాన్ని వెలుగులోకి తీసుకొస్తే ఒక్క నాయకుడు మాట్లాడే. ఇక నాకు ఆ రంజిత్ రెడ్డికి సంబంధించిన అంశంలో ఎన్ని ఫోన్లు అంటే అన్ని ఫోన్లు వస్తున్నాయి. మమ్మల్ని మోసం చేసిండు. ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా ఫోన్ చేసిండు, నన్ను మోసం చేసిండు అని. నా దగ్గర ఇన్ని డాక్యుమెంట్స్ నాతో ఈ రకమైన ఒప్పందం చేసుకొని నన్ను మోసం చేసిందని. ఆయన చుట్టూ ఇప్పుడున్న వాళ్ళు కూడా ఎవరో ప్రశాంత్ అని, ఇట్లా సమీర్ అని, ఇట్లా కొంతమంది నాకు వేరే వాళ్ళ ద్వారా ఫోన్లు చేయిస్తున్నాడు, మమ్మల్ని కూడా మోసం చేస్తున్నాడు అని. ఇప్పుడు ఆ సుదర్శన్ రెడ్డి అనేట ఆయన ఎవరైతే ఇందులో ఈ వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, ఎండీగా వ్యవహరిస్తున్నాడో సుదర్శన్ రెడ్డి అనేట ఆయన, ఆ సుదర్శన్ రెడ్డి అనే అతను ఈ రంజిత్ రెడ్డి కలిసి ఈ వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ మొత్తం కడుతున్నారు. దాదాపు 1,40,00,000 ఎకర్లో కడుతున్నారు. ఒక ఎస్ఎఫ్టీ వచ్చి 25,000కి సేల్ చేస్తున్నారు. ఎన్ని కోట్ల బిజినెస్ చూడండి. మీరు రాబోయే రోజుల్లో 2028 ఎలక్షను ఈ వెస్ట్రన్ కంపెనీతో వచ్చినటువంటి డబ్బులతోనే క్లోజ్ చేసే అవకాశం ఉన్నది. ఒక స్టేట్ ఎలక్షన్ కంప్లీట్ చేయొచ్చు. ఇక దేశంలో నార్త్లో అయితే మొత్తం ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ తోటి దేశంలో ఉన్న ఎలక్షన్స్ మొత్తం కంప్లీట్ చేసి పడేయచ్చు. ఇంకా మిగులుతాయి డబ్బులు జనాలకి ఇయ్యంగా. ఇది మామూలుది కాదు. 30,000 crores బిజినెస్ చేస్తున్నారు కాబట్టి 30,000 crores బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇది. ఇంకా కొంతమంది ఫోన్లు చేసి రంజిత్ రెడ్డి మంచోడు కాదు, ఈయన మంచోడు కాదు, ఆయన మంచోడు కాదు, గతంలో కేసులు అని, ఇప్పుడు ఏమైనా జరగవచ్చు. ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? ఏం చెయ్యాలి అని మీరు నాకు మెసేజ్ పంపిస్తున్నారు. మేము అన్నింటికీ రెడీగా ఉండే మేము ఈ రంగంలోకి దిగినాం. మేమేమంటున్నాం? ఈ భూమి వాడికో వీడికో కట్టబెట్టమని అడుగుతలేం. ప్రజల భూమి ఇది. కంపెనీల కోసం తీసుకున్న భూమి, కంపెనీల కోసం సేకరించిన భూమి, అది కంపెనీలకు చెందాలి అని చెప్తున్నాం. ప్రభుత్వానికి చెందాలి అని చెప్తున్నాం, కంపెనీలకు కాదు. రైతుల దగ్గర నుంచి టీఎస్ఐఎస్సి సేకరించింది. ఆ టీఎస్ఐఎస్సి సేకరించిన భూమిలో మీరు దందా చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. స్కూళ్ళు లేవు, హాస్పిటల్స్ లేవు, కట్టండి. అందులో వెనక్కి తీసుకొని పెద్ద హాస్పిటల్ నిర్మాణం చేయండి. ఇది ఎవరి కోసమో ఇంకొకటి కోసమో మేము మాట్లాడట్లే, ప్రజల కోసం మాట్లాడుతున్నాం. అత్యంత విలువైన భూమి. రేవంత్ రెడ్డి అంటున్నాడు డబ్బులు లేవని. చలో ఇచ్చేయండి. ఒక హాస్పిటల్కి, ఒక స్కూల్ కట్టడానికి ఆ భూమిని కేటాయించండి. ఎంత తెలివిగా కోర్టులను మేనేజ్ చేసి, కోర్టులను తప్పుదోవ పట్టించి, అడ్వకేట్ జనరల్ని కొనేసి, ఆర్డీఓని కొనేసి, కలెక్టర్ని కొనేసి, ఎవరికి వానికి ఒక్కొక్కటి రేటు ఒక్కొక్కరిని కట్టేసి, ఒకరికి 5 కోట్లు, ఒకరికి 10 కోట్లు, ఒకరికి 20 కోట్లు కట్టేసి ఒక చిన్న ఆర్డర్ తెచ్చుకొని, ఆ ఆర్డర్ మీద హైకోర్టులో రిట్ పిటిషన్ పెండింగ్లో ఉండగానే అడ్వకేట్ జనరల్ ఎన్ఓసి ఇస్తే చక్క రోజుల్లోనే బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో ఈ దందాకి స్కెచ్ గీసి 30,000 కోట్ల ప్రాపర్టీని లేపేశారే. మిస్టర్ రంజిత్ రెడ్డి, ఎంత ఈజీగా జనాలు నిన్ను వదులుతారు అనుకుంటున్నావా? ఇది ఒకటే దగ్గర మీకు జరిగింది. G² పేరుతో అక్కడ హయత్ నగర్లో 60 ఎకరాల భూమిని లేపేసారు కదా మీరు. అందులో కొంత ఫారెస్ట్ ల్యాండ్ ఉంది కదా, కబ్జా పెట్టారు కదా, చెరువులను లేపేసారు కదా కొన్ని చోట్ల. కాప్రాలో ఒక ల్యాండ్ ఉన్నది. ఆ కాప్రాలో ఒక ల్యాండ్ విషయంలో ఉప్పల్ ఎమ్మెల్యే ఇప్పుడున్న ఆయన లక్ష్మారెడ్డి ఆయన కూడా మోసపోయింది అని ఎవరో చెప్తున్నారు. నాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు ఇష్యూ వచ్చిన తర్వాత. ఎందుకంటే చాలా బిగ్ ప్రాజెక్ట్ అది. కొంతమంది వదిలే అని అంటున్నారు. ఎట్లా వదిలేస్తాం? మేము ఒకరి కోసం మేము మాట్లాడట్లే, ప్రజల కోసం ప్రభుత్వ భూమి అని మాట్లాడుతున్నాం. మేము ఎవరికో చెందాలి భూమి అనట్లే, గవర్నమెంట్కే చెందాలి అంటున్నాం. గవర్నమెంట్కే చెందాలి టోటల్గా. అది అయ్యేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కాప్రాలో సేమ్ ఇట్లాగే ఒక మీడియా పెద్ద జర్నలిస్ట్, ఆయన మీడియా ఛానల్ ఓనర్ దీన్ని సెటిల్ చేస్తే ఆయనకి ఇల్లు కట్టించినాం. ఇవన్నీ వాస్తవాలే కదా, మీ వాళ్ళే చెప్తున్నారు ఇవన్నీ. గవర్నమెంట్ మారంగానే ఇళ్ళకి దుంకి ఎంపీ ఎలక్షన్లకు ముందు మొత్తం డీల్ సెట్ చేసుకొని దాదాపు 450 కోట్లతో ఆడ 100 కోట్లు, చేవెళ్లలో ఈడ మల్కాజ్గిరిలో 100 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం ఎక్కడిదక్కడ సెటిల్ చేసి మళ్ళీ ఇప్పుడు ఏమంతా అయిపోయింది, నేను ప్రశాంతంగా ఉన్నా అనుకొని నిర్మాణం జరుపుతున్నావు.
680 ఫ్లాట్లు ఇందులో కొంతమంది కస్టమర్లు ఇందులో ఆల్రెడీ కొనేసినారు మీన్స్ అడ్వాన్సులు కట్టిరు. దయచేసి మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని క్వశ్చన్ చేయండి, ఇది ఈ భూమి ఎవరిది అని అడగండి. పర్మిషన్స్ కాపీస్ చూసి మోసపోవద్దు. దీనికి ఫేక్, ఇది మొత్తం ప్రోబిటెడ్ లిస్ట్లో ఉండాల్సిన భూమి. ఇది ఏనాడో 1092 జీవో ఆధారంగా ఆనాడు ప్రిన్సిపల్ సెక్రటరీ హరిహరన్ గారు ఇదంతా ఈ 277, 341, 342, 282 ఈ సర్వే నెంబర్లన్నీ ప్రోబిటెడ్ లిస్ట్లో పెట్టాలని ఆనాడే చెప్పేసిండు. జీవో ఇచ్చిండు 1092 జీవో. ఇంత సబ్జెక్టుతోని ఇన్ని ఆధారాలతో మేము మాట్లాడుతున్నాం. ఇది ఒకటే కాదు, ఆడ హయత్ నగర్లో ఉన్న G2 కూడా ఆ సుదర్శన్ రెడ్డి అనేట ఆయన ఆడ స్టాలిన్కి అమ్మితే అందులో వచ్చిన 500 కోట్లు తెచ్చి మళ్ళీ ఇలా పెట్టిండు. ఈడీ కేసు ఉన్నది దాని మీద. ఇప్పుడు దీని మీద కూడా కంప్లైంట్ చేయాలి. ఎవరైనా ఉంటే కంప్లైంట్ చేసి ఖతం చేసి పడేయండి. కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం. మేము అంతవరకు మేము వెళ్ళలేం, కానీ మేము ఉన్న సమాచారాన్ని ప్రజల ముందు పెడుతున్నాం. ఇంత బహిరంగ గ్యాంగ్ రేప్ కాకుంటే ఏంది ఇది? మళ్ళీ పైన రంజిత్ రెడ్డి ఇట్లా అంటాడు, రంజిత్ రెడ్డి అట్లా అంటాడు, ఊరుకోడు. ఏం చేస్తారు? మేము మాట్లాడుతున్నది వాస్తవమా కాదా చెప్పండి ఫస్ట్. మేము మాట్లాడుతున్న దాంట్లో తప్పు ఉందా? ఈ దొంగలంతా ఇలా జాయిన్ కాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి చెక్ ఇస్తారు, 1 కోటి రూపాయల చెక్కు. అంటే ఇప్పుడు ఆయన 1 కోటి రూపాయలు ఇచ్చిండు ప్రజల కోసం అని అనుకోవాలా? ఇక్కడ 30,000 కోట్లు లేపుతారు, అక్కడ 1 కోటి రూపాయలు చెక్ ఇస్తారు. గాలి జనార్దన్ రెడ్డి కనుక మైనింగ్ అంతా మొత్తం సంపాదన అంతా దోచేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక పెద్ద బంగారు కిరీటాన్ని ఇచ్చినట్టున్నది. పైసలు లేవంటున్నారు రేవంత్ రెడ్డి, చలో ఆ పని చేయండి. ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు ఈయన రంజిత్ రెడ్డి హనుమాన్ టెంపుల్ని తీసేసి ఆడ పెద్ద గొడవ, అందులో అందరినీ కొని పడేసిండు. లోకల్లో ఉన్న బీజేపీ లీడర్లు, బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అందరికి ఎవరికి వాళ్ళకి డబ్బులు ఇచ్చి గప్చుప్ సైలెన్స్ అంతా. ఆడ టెంపుల్ లేపేసిండు, ఆడ ఇంకో మళ్ళీ పెద్ద గుడి కడుతున్నాడు, మళ్ళీ పెద్ద డ్రామా. ఒక్క దాంట్లోనే నువ్వు భూమి కొని అన్న వ్యాపారం చేసినావా రంజిత్ రెడ్డి? ఒక్క దగ్గరైనా నువ్వు భూమి కొని అన్న వ్యాపారం చేస్తున్నావా? ఇప్పుడు మీరు ఏమంటారు తెలుసా, వీళ్ళు అరే మొత్తం రియల్ ఎస్టేట్ కంపెనీల మీద పడ్డేంది భయ అంటారు. మొత్తం ఏడ రియల్ ఎస్టేట్ కంపెనీల మీద పడ్డాం. చెరువును కబ్జా చేస్తే, గవర్నమెంట్ భూమిని లేపేస్తే మేము వాళ్ళ మీద మాట్లాడుతున్నాం. ఇప్పుడు జెన్యూన్గా ₹1, ₹10, ₹100 కొంత ఎక్సెస్కి కూడా కొంతమంది అమ్ముతుంటారు. ఇప్పుడు అది కొన్న వాళ్ళ మధ్య రిలేషన్. అది ఆయన పట్టా ల్యాండ్లో కట్టుకుంటే ఎవరికేమి ఇబ్బంది? వాళ్ళ గురించి ఎవరెందుకు మాట్లాడతారు? ఇవాళ ఒక సామాన్యుడు చిన్న సెట్ బ్యాక్ లేకపోతే పీల్చి పిప్పి చేస్తారు కదా, నరకం చూపిస్తారు కదా. ఇప్పుడు ఎన్ని ఇళ్ళు హైడ్రా పేరుతో కూలగొట్టిరు, ఇది లేదు అది లేదు అని కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా నోటీసులు ఇస్తారు కదా. మరి ఈ పర్టికులర్ వీటిలో ఎందుకు మీరు మాట్లాడరు? ప్రజలు గ్రౌండ్లో ఎదుర్కొంటున్న సమస్య గురించి నేను మాట్లాడుతున్నాను.